ఐ లవ్ యూ. నాకు కావలసిన వాడివే దొరికావు. నేను సిబిఐ ఆఫీస్ నుంచి వస్తున్నాను. నీ ఐక్యూ టెస్ట్ చేయడానికి ఈ పరీక్ష పెట్టాను. ఈ ఫోటోలో ఉంది నేను అనుకుంటున్నావు కదా, నేను కాదు. సినిమాల్లో కమెడియన్ బ్రహ్మానందం. ఆడు నేను ఒకేలా ఉంటాం, కాకపోతే ఇద్దరిని ఒకేలా గుర్తుపెట్టావు. ఐ అప్రిషియేట్ యు మై బాయ్. కమ్ టు ది పాయింట్. వీడిని ఎక్కడైనా చూసావా? వీడి పేరు బాబాభాయ్, ముంబై కా డాన్. వీడి పేరు చెప్తే అందరికీ భయం, బట్ వీడికి నేనంటే హడల్. ఎంతైనా సిబిఐ ఆఫీసర్ని కదా. నీకెలా కనబడుతున్నాను రా? ఈ బచ్చాగాడు ముంబైకి డానా, నువ్వు సిబిఐ ఆఫీసర్వా? రే పాగల్, నువ్వు డెఫినెట్ గా అక్కడి నుంచి వచ్చుంటారా? నేను మెంటల్ హాస్పిటల్ నుంచి రావడం ఏంట్రా? నిన్నెక్కడో చూసినట్టుందే. నో, గుర్తు రావట్లేదు. ఆగు. వీణ్ణెక్కడైనా చూసావా? వీణ్ణెక్కడైనా చూసావా అని అడుగుతున్నాను, చెప్పరా. ఎక్కడ చూసావు చెప్పు. బయట? ఓ రియలీ రియలీ, థ్యాంక్ యూ. ఆగు. ఇది 20 సంవత్సరాల క్రితం ఫోటోరా. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్నవాడిని బయట ఎలా చూసావురా? చెప్పురా, చెప్పు. లుక్ ఎట్ హియర్. ఆ విలన్ చూపులేంట్రా? ఏంటి? ఇది 20 ఏళ్ల క్రితం ఫోటోరా. ఇప్పుడు చూశానంటావేంట్రా? 20 ఏళ్ల క్రితమే చూసా. అరే, నిన్ను చూస్తుంటే నాకు అనుమానం వస్తుందిరా. ఈ బండగాళ్ళు ఎవర్రా? అంటే నువ్వు డాన్ వైనా అయి ఉండాలి, మారువేషంలో ఉన్న మినిస్టర్ వైనా అయి ఉండాలి. ఏమై రైట్? చెప్పరా, చెప్పండి. ఎవడ్రా ఇతను? డాన్. డాన్? నువ్వు డాన్ అని చెప్తే నమ్మటానికి నేనేమన్నా వీపీలా కనపడుతున్నానా? డాన్ అంటే నాగార్జున. అది సినిమాలో. అంటే ఇది ఒరిజినల్ డానా? ఏరా నువ్వు ఒరిజినల్ డానా? డానా? డాన్ అంటే మనిషిని చూడగానే గడగడ గడగడ వణిక్కిపోవాలరా. అవతల వాడు వణికిపోవాలరా. జనాలు భయపడేది ఇద్దరికేరా. 1 ముంబై కా డాన్ బాబాభాయ్, 2 సిబిఐ ఆఫీసర్ షేర్ ఖాన్. ఏంట్రా వణికిపోతున్నావు ఏంట్రా? నో 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 నో, అలా వణకొద్దమ్మా. నువ్వే చెప్పావుగా బాబాబాయిని చూసి జనాలు భయపడతారని. నేనే ఆ బాబాబాయిని, ముంబై కా డాన్. అమ్మా రేయ్, ఈ హైవేగాన్ని డిక్కీలో డొకలాయించారు. అరే పద్మాష్, మంచిగా ఉంటూ నాకీ మోసం చేస్తావు బే. పాపా వద్దబ్బా, వదిలే. అందులో రాము తప్పేం లేదు, తప్పంతా నాదే. చూప్, ఎలా పెంచానే నిన్ను. వీణ్ణి దాదా, బాబాబాయ్ వస్తున్నాడు. హాయ్ వెళ్ళిన తర్వాత వీడి సంగతి చూద్దాం. నేను చెప్పాను కదా, నేను చెప్పినట్టు జరుగుతుంది. గుద్ది వెళ్తున్నావేంట్రా? కావాలని గుద్దలేదు బాయ్. గుద్ది కుదరదంటావు? నేను ఎవరో తెలుసా? నాయ్ పబ్లిక్ ప్లేస్, మాఫ్ కర్నా బాయ్. సారీ చెప్పా కాబట్టి పచ్చగా. ఏవి చెయ్యి లక్ష్మీ కటాక్షం ఉట్టి పడతా ఉండాది. ఇవాళ నీ జాతకం టర్న్ అయిపోతా ఉండాది, మహర్దశ పట్టబోతా ఉండాది. ఓహో, ఒక్క మాట చెప్తేనే 500 రూపాయలు ఇచ్చిండు స్వామి. 10 మాటలు చెప్తే ఏమై ఉండేదో. గురించి మొత్తం తెలిసిపోయేది. రేయ్, ఆశీర్వాదం. అప్పనే ఆండవనే జాతకం. प्यारे रहमतुल्ला चाचा, आदाब, कैसे हो? चाचा नाराज दिख रहे. खाना खिलाए सो वाले आदमी कुत्ता भी नहीं काटता, खाने नो
నక్కవు కూడా కాదురా, గుంట నక్కవి, గుంట నక్కవి. నేను ప్రేమికునే కానీ ద్రోహిని కాదు బాయ్. అసలు మేమిద్దరం బస్సులో వెళ్తున్నామని దాదాకి ఎలా తెలిసింది? అంటే ఈ మెసేజ్ ఇచ్చింది నువ్వా? ఎందుకు ఇచ్చావు? దాదా ఇజ్జత్ కాపాడడం కోసం. ప్రేమ లేకపోతే చెప్పాలి గాని నన్నే మోసం చేస్తావురా? ఛీ! జన్మలో నీ మొహం నాకు చూపించుకో. ఒరేయ్ ఒరేయ్, చాచా, వాడెవ్వడిని మోసం చేయలేదు, వాడిని వాడే మోసం చేసుకున్నాడు. నీ ఇజ్జత్ కాపాడటం కోసం వాడి ప్రేమను తాకట్టు పెట్టాడు. ఇట్లాంటి వాడు ఉండాల్సింది నీ దగ్గర కాదు, నా దగ్గర. లే, ఏంట్రా కూర్చావు? నిన్ను కొట్టకుండా వస్తున్నావేంట్రా? అరిసింది నేను కాదు, వాడు. అరే అప్పారావు, ఇప్పుడే నీ గురించే మాట్లాడుకుంటున్నారా? మీరు చెప్పారని ఆ పాపని తీసుకుని రామనాయుడు స్టూడియోకి వెళ్ళా. ఆ చెప్పలేట్రా? అక్కడ మేనేజర్ కి ఇంకోటి పంపించాడని చెప్పా. ఒక్క పీకు పీకాడు. అవునా? రై, నా మనిషినే కొడతాడా? ఆ మేనేజర్ గారికి ఫోన్ చేయి. అసలు ఏ మేనేజర్ మనకు తెలియదు అన్న. ఆ విషయం నాకు తెల్లా, ఏదో నెంబర్ కొట్టి. నా మనిషినే కొడతాడా? హలో, వాడి అంత తెలుస్తుంది. ఒక్క నిమిషం. ఇదిగో ఆ, రే మేనేజర్, నేను పంపించిన మనిషినే కొడతావురా నువ్వు? నీకెన్ని గుండెలరా? ఎవర్రా మాట్లాడుతుంది? కింగ్ కోటిరా. నిన్న ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? ఆ? ఏ నెంబర్ చేశాడు వీడు? ఆ? ఏం కావాలరా? 10,000 కావాలా? రై ఏట్రా, ఆడిని కొట్టినందుకు నా కాళ్ళు పట్టుకుంటావా? సర్లే, నేను క్షమించేస్తున్నా. మళ్ళీ ఇంకోసారి పీకితే అంతా సెట్ అవుద్ది. పెట్టబే ఫోన్ పెడా. ఏంటమ్మా, 10,000 కదా, నేనే స్వయంగా వచ్చి తెచ్చిస్తాను. అర్థమైందా? ఓకే. పని అయినట్టేనా? ఎలా ఇచ్చాను కోటింగ్? బాగా ఇచ్చారు. పని అయితే కానీ మరి 10,000 ఇస్తాను. తీసుకోండి. పని అయిపోద్ది. పాప హీరోయిన్ ఛాన్స్ గ్యారంటీ. అవును, పాప బాగుంటుందా? ఫస్ట్ క్లాస్ అన్నా, ఫస్ట్ క్లాస్. ఇక్కడే ఉంది. ఎక్కడ ఉంది? ఇక్కడే ఉందన్నా. పిలవమంటారా? గులాబీ ఏది? You know, bad girls need love too. అబ్బా అబ్బా అబ్బా. రేయ్, మనం 10,000 అడిగాం కానీ గులాబీలు అడిగితే బాగుండేది. అన్న పోయి మస్తుగున్నది కదా. గులాబీ, మనం గంటల స్టూడియోకి వెళ్దాం. నువ్వు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చో. నువ్వు కూడా వెళ్ళు. నామ్ క్యా హై తెరా? రాము బాయ్, నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ బాయ్. బాయ్, మిమ్మల్ని కలవడానికి నట్వాలా సేట్ వచ్చాడు, రమ్మనా? వెంకట్రామ్ గారి సంగతి ఏం చేసి? సిటీ మొత్తం వెతికాం భాయ్, వాడు సిటీలో లేడు. మనం చంపేస్తామని తెలిసి పారిపోయాడు. ఇక నుంచి హైదరాబాద్ నీదే అడ్డా. శుక్రియా భాయ్. పిలువని. రాము, ఒక చాయ్ పట్టుకురమ్మను. సరే బాయ్. ఆదా బర్సే బాయ్. బయటో. మీకు ఈ దయ వల్ల మాకి సంతోషంగా ఉంది భాయ్. ఆ మినిస్టర్ వెంకోజీ పోవడం కొంచెం బాధగా ఉంది భాయ్. అయితే అమీర్ బషీర్ పీడ విరగడైనందుకు మాకి చాలా సంతోషంగా ఉంది. ఆ వెంకట్రామ్ కూడా లేకపోతే మాది వ్యాపారం చాలా ఖుష్గా ఉంటుంది భాయ్. ఆ పని మీదనే ఉన్నా. భాయ్, ఆ డాక్యుమెంట్స్ తెచ్చావా? ఒరిజినల్ డాక్యుమెంట్. శుక్రియా భాయ్. వెంకోజీ సాబ్ బతికి ఉంటే చెరి సగం పంచుకునే వాళ్ళు. ఇప్పుడు డబ్బంతా మీకే. అడ్వాన్స్ 5 కోకే. బాకీ కా పైసా రిజిస్ట్రేషన్ తర్వాత ఇస్తాను భాయ్. హలో. ఆదాబ్ బాబా బాయ్. ఆదాబ్. అమోనియం నైట్రేట్, నైట్రస్ హైడ్రోజన్ అండ్ మెటల్ పౌడర్ 2:1:1.
కలిపితే ఆస్ట్రోలాజ్ జీ అండ్ వెలాసిటీ 5800 మీటర్స్ పర్ సెకండ్. बकवास बंद कर पागल. कौन है भाई? कोई पागल. సమజ్ కాలేదా? అయితే డీటెయిల్ గా చెప్పనా? ओ साले कौन है बे तू? నేనెవరనేది చెప్తాను. అసలు నేనేం మాట్లాడుతున్నానో అర్థం చేసుకో. ఆస్ట్రోలైట్ జీ అంటే హైలీ ఎక్స్ప్లోజివ్ లిక్విడ్ బాంబ్.